అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై పగబట్టి ఎస్సీ వర్గీకరణ ముసుగులో కులాన్ని తొక్కేస్తున్నారంటూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట మాల సంఘాలు ధర్నాకు దిగాయి. మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ ఇది ఎస్సీ జాబితాలోని ఇతర కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కాదన్నారు. మాలల్ని వర్గీకరణ ముసుగులో తొక్కే కుట్ర జరుగుతుందని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైనా లేదా శవం దొరికినా మాత్రమే మాలలు స్పందిస్తున్నారనే అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు పెంచుకుంటున్నాయని, అంబేద్కర్ ఆశయాల కోసం పోరాటం చేయడం మర్చిపోయారనే తప్పుడు అభిప్రాయానికి బలవుతున్నామని అన్నారు. గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలక్షన్ హామీలు పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే అమలు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇకనైనా మాలలు మేలుకొని శాంతియుతంగా ఉద్యమానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం మీద కక్ష కట్టేసి ఎస్సీ వర్గీకరణ ముసుగులో మన కులాన్ని తొక్కేస్తూ ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కాదు. మాదిగలకు మనల్ని అందరినీ బూచిగా చూపించి మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ ఉన్నాయి. మనం అంబేద్కర్ వర్ధంతి, జయంతి, అంబేద్కర్ విగ్రహం ఎప్పుడైనా పగలగొడితేనో, శవం దొరికితేనో బయటకు వచ్చి మాలలు గొడవ చేస్తారు తప్ప అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వీళ్ళు ఎప్పుడు పోరాటం చేయరు, రోడ్డు మీదకి రావని చెప్పేసి రాజకీయ పార్టీలన్నీ అనుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా మన గురు శిష్యులు, అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనుకుని దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణను వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలన్నీ పక్కన పెట్టేసి ఏదో కొంపలంటుకు పోయినట్టుగా ఇమీడియట్గా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేసేసి మన మీద రుద్దేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇకనైనా కళ్ళు తెరవండి, బయటికి రండి, రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయండి. లేకపోతే మాల సామాజిక వర్గం ఉందా, సచ్చిందా, లేకపోతే వీళ్ళు చేసే చట్టాలన్నీ నిజమైన మిగతా కులాల వర్గాలన్నీ అనుకుంటున్నాయి. కాబట్టి బయటికి రండి, కళ్ళు తెరవండి, పోరాటం చేయండి. లేకపోతే అనగనగా చరిత్ర చెప్పుకున్నట్టుగా అనగనగా ఒకనొకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేదని చెప్పుకునే చరిత్రగా మిగిలిపోతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెలంగాణలో మరి ఆంధ్రాలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చిన్న చిన్న పదవుల కోసం, చిల్లర కోసం కక్కుర్తిపడి మాల సామాజిక వర్గాన్ని అమ్మేశారు. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు అందరూ కూడా మిత్రులారా భయపడి ప్రభుత్వానికి బొక్కలోకి దూరిపోయారు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి బయటికి రండి, లేకపోతే మన ఊరికి ఉండదని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. జై భీమ్.